ఏపీ సీఎం చంద్రబాబు యుఏఈ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. అబుదాబిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అబుదాబి ఛాంబర్ చైర్మన్ అలీ జాబీతో పాటు G42 సీఈఓ మన్సూర్ ఆల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పనిచేస్తోందన్న చంద్రబాబు అమరావతి కొత్త అవకాశాలు, ఇన్నోవేషన్ కు కేంద్రంగా మారిందన్నారు. విశాఖలో సిఐఐ సదస్సుకు హాజరు కావాలని కోరారు. ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచిస్తామని చెప్పారు. అనంతరం అబుదాబిలోని పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు నెట్వర్క్ లంచ్ లో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు యుఏఈ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. అబుదాబిలో ఇప్పటికే పర్యటించారు. అక్కడ చైర్మన్ అలీ జాబీతో అలాగే ముఖ్యులతో కూడా భేటీ అయ్యారు. సిఐఏ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు. అప్డేట్స్ సత్య అందిస్తారు. సత్య. విజయ్ చంద్రిక రెండవ రోజు ముఖ్యమంత్రి యుఏఈ పర్యటనలో భాగంగా అబుదాబిలో పర్యటిస్తున్నారు. అబుదాబి ఛాంబర్ చైర్మన్ అహ్మద్ జాసిన్ ఆల్ జాబీతో అదేవిధంగా G42 సీఈఓ మన్సూర్ ఆల్ మన్సూరితో సమావేశం అయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని సీఎం వారికి తెలియజేశారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయన్న సీఎం ఏపీ రాజధాని అమరావతి కొత్త అవకాశాలు, ఇన్నోవేషన్స్ కు కేంద్రంగా ఉంటుందని వారికి తెలిపారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని ప్రతినిధులు ముఖ్యమంత్రికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం భేటీ నిర్వహించారు. భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరింపజేసేందుకు ఆసక్తి చూపిన ఏడీఎన్ఓసి దీనికి సంబంధించి కూడా పెట్టుబడుల సదస్సుకు రావాల్సిందిగా, ఇక్కడ అవకాశాలను ఒడిచిపట్టాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి వారికి వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను కూడా సీఎం వారికి వివరించారు. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, 1043 కిలోమీటర్ల తీరరేఖ ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కూడా వారికి తెలియజేయడం జరిగింది. పెట్రోకెమికల్స్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం విస్తారంగా ఆంధ్రప్రదేశ్ లో ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఇక అబుదాబిలోని పారిశ్రామికవేత్తలతో నెట్వర్క్ లంచ్ లో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. G42 సీఈఓ మను కుమార్ జైన్, అదేవిధంగా ఏడీఐసి గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, IHC సీఈఓ అజయ్ భాటియా, WIO బ్యాంక్ సీఈఓ జయేష్ పాటిల్ తో కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వరుస సమావేశాలు నిర్వహించారు. ఇక పాలిగాన్ మార్కెట్ సీఈఓ జయంత్ కనాని, ట్రక్కర్ సీఈఓ గౌరవ్ విశ్వాస్లతో కూడా ముఖ్యమంత్రి భేటీ అవ్వడం జరిగింది. ఇన్సాట్ సీఈఓ అజార్ అక్బల్, GII సీఈఓ పంకజ్లతో కూడా భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నెట్వర్క్ లంచ్ కూడా వారితో నిర్వహించి ఏపీలో జరిగే సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు వచ్చే నెల 14-15 తేదీల్లో రావాల్సిందిగా స్వయంగా ముఖ్యమంత్రి వారిని ఆహ్వానించారు. విజయ్ చంద్రిక. ఓకే సత్య, థ్యాంక్ యూ.